హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో అరే లిస్ట్ గురించి చూసాం కదా. సో లీనియర్ లిస్ట్ రిప్రజెంటేషన్స్ రెండు ఉంటాయి, ఒకటి అరే లిస్ట్, ఇంకోటేమో లింక్ లిస్ట్. సో వాటిల్లో మనము అరే లిస్ట్ చూసాం. సో దాని తర్వాత ఈరోజు క్లాస్లో ఏంటి అంటే లింక్ లిస్ట్ స్టూడెంట్స్, ఓకేనా. సో చూడండి, లీనియర్ లింక్ లిస్ట్, సో లీనియర్ అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్, ఈ రెండు కూడా లీనియర్ లిస్ట్ యొక్క రిప్రజెంటేషన్స్, ఓకేనా. సో చూడండి, లీనియర్ లింక్ లిస్ట్ సో అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈరోజు టాపిక్. చూడండి, సో లీనియర్ లింక్ లిస్ట్ ఈజ్ ద డిఫాల్ట్ లింక్ లిస్ట్ అండ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, సో ఏం చెప్తున్నాడంటే లీనియర్ లింక్ లిస్ట్ అనేది డిఫాల్ట్ లింక్ లిస్ట్ అండ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే ఏంటి, లీనియర్ అంటే అర్థం ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి అంటే సీక్వెన్షియల్గా స్టోర్ చేసుకుంటుంది ఎలిమెంట్స్ని ఆ డేటా స్ట్రక్చర్. ప్లస్ ఇది ఒక లింక్ లిస్ట్ అంటే ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి లింక్ అనేది ఉంటుంది. సో ఈ లీనియర్ లింక్ లిస్ట్ అనేది డిఫాల్ట్ లింక్ లిస్ట్ అండ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది చెప్తున్నారు స్టూడెంట్స్. సో ఇన్ విచ్ డేటా ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. సో అయితే దీనిలో ఏం జరుగుతుంది అంటే డేటా అనేది కంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా ఇలా డేటాని స్టోర్ చేయదు అని చెప్తున్నాడు. సో బట్ ఈచ్ డేటా నోడ్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెక్స్ట్ డేటా నోడ్ వియా పాయింటర్, హెన్స్ ఫార్మింగ్ ఏ చైన్. సో ఏం చెప్తున్నాడంటే దీనిలో ఇది డిఫాల్ట్గా ఉన్నటువంటి లింక్ లిస్ట్ అండ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటున్నాడు. ప్లస్ ఇందులో ఏం జరుగుతుందంటే డేటా అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకోదు. అదేవిధంగా ప్రతి ఒక్క నోడ్ అనేది ఇంకొక నోడ్కి కనెక్ట్ చేయబడుతుంది. దేన్ని ఉపయోగించుకొని అంటే పాయింటర్ని ఉపయోగించుకొని. ఓకేనా స్టూడెంట్స్, సో ఇది లీనియర్ లింక్ లిస్ట్. ఓకేనా స్టూడెంట్స్, సో లీనియర్ లింక్ లిస్ట్ ఈజ్ ద డిఫాల్ట్ లింక్ లిస్ట్ and a linear data structure in which data is not stored in a contiguous memory locations but each data node is connected to the next data node via pointer, hence forming a chain. So chain అనేది ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో స్టూడెంట్స్ సో మనకి ఇక్కడ లింక్ లిస్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. ఏంటి అంటే ఇన్సర్షన్ ఒకటి చేస్తాము, డిలీషన్ చేస్తాము, సెర్చింగ్ చేస్తాము, చెకింగ్ చేస్తాం, ట్రావర్సింగ్ చేస్తాం. సో అయితే ఇక్కడ ఇన్సర్షన్ చేసేటప్పుడు మాత్రము మనము 2 వేస్ని చూస్తాం. ఓకేనా, సో ఇన్సర్షన్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ అనేది జరుగుతుంది స్టూడెంట్. అదేవిధంగా ఇన్సర్షన్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఇన్సర్షన్ చేసేటప్పుడు ఈ లింక్ లిస్ట్ లీనియర్ లింక్ లిస్ట్లో మనం ఏం చేస్తామంటే అట్ బిగినింగ్ చేస్తాము, అట్ ఎండింగ్ చేస్తాం. సో ఈ ఇన్సర్షన్ ఒకటి కాకుండా మనకి ఇంకా ఏమున్నాయి అంటే చూడండి, చెకింగ్ వెదర్ లింక్ లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. అంటే వీ కెన్ చెక్ లింక్ లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అనేది చేయొచ్చు, మనము చెక్ చేయొచ్చు అనమాట. తర్వాత సెర్చింగ్ ఎనీ డేటా ఎలిమెంట్ ఇన్ ద లింక్ లిస్ట్, అంటే ఎలిమెంట్ని సెర్చ్ చేయొచ్చు లింక్ లిస్ట్లో. తర్వాత డిలీటింగ్ ఏ పర్టికులర్ నోడ్, సో అంటే ఒక ఎలిమెంట్ని మనము డిలీట్ చేయడానికి అవకాశం ఉంది స్టూడెంట్స్. సో ఇక్కడ అంటే ఇన్సర్షన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు, సెర్చింగ్ చేయొచ్చు, చెకింగ్ చేయొచ్చు. సో ఇవి ఆపరేషన్స్ మనం దీని మీద చేసేది. సో అయితే ఇక్కడ ఈ ఆపరేషన్ చేయాలి అంటే మన దగ్గర నోడ్ అనేది కావాలి కదా, బికాజ్ లింక్ లిస్ట్ అనేది ఏంటి, ఇక్కడ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అనేది మనం చెప్తా ఉన్నాం. ఓకేనా, సో అయితే ఫస్ట్ నోడ్ అంటే ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా, సో సింప్లీ వాట్ ఈజ్ ఎ నోడ్ అనేది మనకి కనుక అర్థమైంది అంటే ఈజీగా మనం చేయొచ్చు. సో ఏ నోడ్ is a node in a linked list holds the data and డేటా వాల్యూ అండ్ ద పాయింటర్. సో ఏంటి, ఒక నోడ్ అంటే ఇక్కడ లింక్ లిస్ట్లో నోడ్ అంటే ఏమని చెప్తున్నాడు స్టూడెంట్, చూడండి ఒకసారి, డేటా వాల్యూ అండ్ ద పాయింటర్ కలిగి ఉన్నదాన్ని మనం నోడ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ పాయింటర్ ఏం చేస్తుందంటే విచ్ పాయింట్స్ టు ద లొకేషన్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఇన్ ద లింక్ లిస్ట్. అంటే ఈ లింక్ లిస్ట్లో వేరే ఒక నోడ్కి పాయింట్ చేయడం కోసం మనం పాయింటర్ని ఉపయోగిస్తాం. సో సింప్లీ నోడ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా వాల్యూ అండ్ ద పాయింటర్ స్టూడెంట్. ఓకేనా, మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏంటి అంటే ఒక లింక్ లిస్ట్. సో దీనిలో చూడండి ABCD అనే ఒక 4 నోడ్స్ ఉన్నాయి. సో చూడండి, ప్రతి ఒక్క నోడ్కి కూడా అంటే ఏ అనేది వాల్యూ, బి అనేది వాల్యూ, సి అనేది వాల్యూ, డి అనేది, అంటే 4 నోడ్స్ యొక్క వాల్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో అయితే చూడండి, ప్రతి ఒక్క నోడ్కి కూడా పాయింటర్ అనేది ఉంటుంది. సో దట్ మీన్స్ నోడ్ మీన్స్ డేటా అండ్ పాయింటర్ కలిగి ఉంటే దాన్ని మనం నోడ్ అని చెప్తాం. ఏ నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా వాల్యూ అండ్ ఏ పాయింటర్. ఓకేనా స్టూడెంట్, సో ఇది నోడ్ అంటే. ఎందుకంటే మనం లింక్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అని చెప్తున్నాం కదా, అందుకని నోడ్ అనేది మీకు ఇక్కడ తెలియాలి.
ఓకేనా స్టూడెంట్. సో అయితే చూడండి మనం ఇక్కడ లింక్ లిస్ట్లో 2 ఆపరేషన్ చెప్తున్నా, అంటే ఆపరేషన్ చెప్పాం కదా. అయితే ఇన్సెషన్ ఆపరేషన్ ఇక్కడ చూద్దాం. ఇన్సెషన్ ఆపరేషన్ 2 వేస్లో చేస్తాం. వన్ ఈజ్ ఇన్సెషన్ ఎట్ బిగినింగ్, అనదర్ వన్ ఈజ్ ఇన్సెషన్ ఎట్ ఎండింగ్ స్టూడెంట్. ఓకేనా. సో ఫస్ట్ ఇన్సెషన్ ఎట్ బిగినింగ్ చూద్దాం. సో అయితే దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి స్టూడెంట్. ఇన్సెషన్ ఎట్ బిగినింగ్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ అంటే చూడండి లింక్ లిస్ట్న ఉన్నప్పుడు మనం ఇన్సెషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, the first node of the first node is the head for any linked list. So the first node is the head for any linked list. Okay student. So ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే the first node is head for any linked list. సో ఇక్కడ మనకి ABCD అనే ఒక లింక్ లిస్ట్ ఉంది. దీనిలో ఏ నోడ్ ఉంది కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ నోడ్ అని చెప్తున్నాము. ఎందుకంటే దీని దగ్గర హెడ్ ఉంటుంది కాబట్టి ద ఫస్ట్ నోడ్ ఈస్ ద హెడ్ ఫర్ ఎనీ లింక్ లిస్ట్. సో ఈ లింక్ లిస్ట్కి హెడ్ ఏ అవుతుంది. ఓకేనా స్టూడెంట్. సో ఓకే చూడండి, వెన్ ఏ న్యూ లింక్ లిస్ట్ ఈజ్ క్రియేటెడ్, ఎప్పుడైతే నువ్వు ఒక కొత్తగా లింక్ లిస్ట్ని క్రియేట్ చేసావో, ఇట్ జస్ట్ ఓకేనా. సో వెన్ ఏ న్యూ లింక్ లిస్ట్ ఈజ్ క్రియేటెడ్, ఇట్ జస్ట్ హ్యాస్ ద హెడ్ విచ్ ఈజ్ నల్. సో అయితే దీనికి ఓన్లీ హెడ్ మాత్రమే ఉంటుంది, అది కూడా నల్. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్టూడెంట్ మీకు హెడ్ అనేది, అంటే ఒక లింక్ లిస్ట్ని నేను క్రియేట్ చేస్తున్నా అంటే అక్కడ ఓన్లీ ఎంటీగా ఉన్న లింక్ లిస్టే ఉంటుంది, దానికి హెడ్ మాత్రమే ఉంటుంది, దీనిలో ఎలాంటి వాల్యూ కూడా ఉండదు. ఓకేనా. సో అయితే చూడండి, ఎల్స్ ద హెడ్ హోల్డ్స్ ద పాయింటర్ టు ద ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్. అయితే హెడ్లో నల్ కనుక లేకుండా ఏదైనా వాల్యూ కనుక, అంటే వాల్యూ అంటే ఏంటి, పాయింటర్ కనుక ఉన్నట్టయితే సో దానికి మనం ఏం చెప్తామంటే అది ఒక నోడ్ని కలిగి ఉంది అని అర్థం. సో హెల్స్ హెడ్ హోల్డ్స్ ద పాయింటర్ టు ద ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్. సో అంటే హెడ్ ఒక లింక్ లిస్ట్ని మనము క్రియేట్ చేసినప్పుడు హెడ్లో నల్లు ఉంటేనే, అంటే ఒక హెడ్ మాత్రమే ఉంది, దానిలో నల్ వాల్యూ కనుక ఉంటే మాత్రం ఏమీ లేదు, అదే స్టార్టింగ్, అంటే అప్పుడే లింక్ లిస్ట్ క్రియేట్ చేసామని అర్థం. సో అలా కాకుండా హెడ్ పార్ట్లో ఏదైనా వాల్యూ కనుక ఉన్నట్టయితే మనం ఏం చేస్తామంటే చూడండి అక్కడ ఒక నోడ్ ఉంది అని అర్థం. సో చూడండి స్టూడెంట్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్. సో ఇది హెడ్ పార్ట్. సో దీంట్లో ఏముందంటే ఒక నోడ్ ఉంది, ఆ నోడ్ వాల్యూ ఏంటంటే 40, దానికి అడ్రస్ ఏముంది, ఏం లేదు, ఎందుకంటే అదే ఫస్ట్ నోడ్ కాబట్టి నల్ అని చెప్తున్నాను. న్యూ నోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో వెన్ వీ వాంట్ టు యాడ్ ఎనీ నోడ్ ఎట్ ద ఫ్రంట్ వీ మస్ట్ మేక్ ద హెడ్ పాయింట్ టు ఇట్. అంటే చూడండి ఏం చేస్తున్నాం అంటే మనము ఏదైనా ఒక నోడ్ని ఇక్కడ యాడ్ చేయాలి ఫ్రంట్ స్టార్టింగ్ పాయింట్లో అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనము హెడ్ని దానికి ఇచ్చేయాలి స్టూడెంట్. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ ద న్యూలీ యాడెడ్ నోడ్, అంటే ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసినటువంటి నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క నెక్స్ట్ నోడ్, అంటే నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ ద న్యూలీ యాడెడ్ నోడ్ మస్ట్ పాయింట్ టు ద ప్రీవియస్ హెడ్. అంటే ఇంతకుముందు ఎవరైతే హెడ్గా ఉన్నారో వాళ్ళకి ఇది పాయింటింగ్ చేయాలి స్టూడెంట్. ఓకేనా. సో అండ్ ద నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ ద న్యూలీ యాడెడ్ నోడ్ మస్ట్ పాయింట్ టు ద ప్రీవియస్ హెడ్. అంటే ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినటువంటి నోడ్కి నెక్స్ట్ పాయింటర్లో ఎవరు ఉండాలి అంటే ఇంతకుముందు ఎవరైతే హెడ్గా వర్క్ చేశారో వాళ్ళు ఉండాలి. వెదర్ ఇట్ బి నల్ ఆర్ ద పాయింటర్ టు ద ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్. అంటే ఒకవేళ నల్ అయినా ఉండొచ్చు లేదా అదే ఫస్ట్ నోడ్గా అయినా ఉండొచ్చు. సో ఒకవేళ నల్ ఉందనుకోండి స్టూడెంట్ ఏంటంటే అదే ఫస్ట్ నోడ్ అయిపోతుంది. ఓకేనా. ద ప్రీవియస్ హెడ్ ఈజ్ నౌ ద సెకండ్ నోడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్. సో ఏం చెప్తున్నాడు, ద ప్రీవియస్ నోడ్ ఈజ్ నౌ ద సెకండ్ నోడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ బికాస్ ద న్యూ నోడ్ ఈజ్ యాడెడ్ ఎట్ ద ఫ్రంట్ ఎండ్. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా. సో అంటే ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసిన నోడే స్టార్టింగ్ అవుతుంది, ఇంతకుముందు హెడ్గా ఉన్నది ఇప్పుడు సెకండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఈ విధంగా మనము న్యూగా ఒక నోడ్ని ఇక్కడ యాడ్ చేస్తాం స్టూడెంట్. ఓకేనా. సో ఇది మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ఓకేనా. సో కంటిన్యూ చేస్తూ ఉండండి స్టూడెంట్. ఓకేనా వీడియో. ఓకే.
ఓకే స్టూడెంట్స్, సో లీనియర్ లింక్డ్ లిస్ట్ ఒకసారి మీకు డయాగ్రమాటికల్గా చూపిస్తాను. సో చూడండి స్టూడెంట్స్, సో స్టార్టింగ్ నేను ఏం చేస్తున్నానంటే ఒక 3 నోడ్స్ తీసుకున్నాను స్టూడెంట్. అవేంటి అంటే ఏబిసి. సో ఇవి నోడ్స్ నేమ్స్ స్టూడెంట్స్. సో తర్వాత ఏ దగ్గర డేటా ఎంత ఉందంటే 10 స్టూడెంట్. తర్వాత దాని యొక్క నెక్స్ట్ పాయింటర్లో ఏముందంటే 12. ఓకేనా. అయితే దీని ఏ అడ్రస్ ఇది అంటే బి యొక్క అడ్రస్. సో బి దగ్గర చూస్తే 15 ఉంది, 20 ఉంది. 15 ఏమో డేటా, 20 ఏమో అడ్రస్. సో అడ్రస్ ఎవరిది అంటే సి నోడ్ యొక్క అడ్రస్. సో సి దగ్గరికి వెళ్తే 25 డేటా ఉంది, నల్ వాల్యూ ఉంది స్టూడెంట్. సో ఇది స్టార్టింగ్ ఒక లింక్ లిస్ట్ నేను తీసుకున్నాను. సో అయితే నేనేం చేస్తున్నానంటే ఈ లింక్ లిస్ట్కి ఒక నోడ్ని యాడ్ చేస్తాను. ఎక్కడ మనం చేసేది స్టార్టింగ్ పాయింట్లో. సో ఒక నోడ్ తీసుకున్నాం, స్టార్టింగ్ 1, దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా. డి నోడ్ యొక్క వాల్యూ ఏంటి అంటే 40. దానికి అడ్రస్లో ఏమి ఉండదు స్టూడెంట్, ఎందుకంటే నల్ అంటే స్టార్టింగే ఉంది కాబట్టి అలాంటి అడ్రస్ని మెయింటైన్ చేయదు. కొత్తగా నేను యాడ్ చేసినటువంటి నోడ్. సో దీనికి సంబంధించి డేటా కనుక చూస్తేనేమో 40 ఉంది, పాయింటర్ వచ్చేసేమో నల్ ఉంది. ఓకేనా స్టూడెంట్. సో అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము చూడండి, ఇప్పుడు ఏబిసి నోడ్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్ లిస్ట్కి స్టార్టింగ్కి నేను డి నోడ్ని యాడ్ చేయాలి స్టూడెంట్. అయితే ఇక్కడ జరగాల్సిన అడ్జస్ట్మెంట్ ఏంటి, ఇప్పుడు ఈ లింక్ లిస్ట్లో మనకి ఏ అనేది పాయింటర్ స్టార్టింగ్ 1 కదా, స్టార్టింగ్ నోడ్ కదా. సో అయితే ఇది హెడ్ పార్ట్ని కలిగి ఉంది. సో అయితే మరి నేను ఇక్కడ ఏ దగ్గర డి నోడ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఎవరైతే ఇప్పుడు హెడ్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి నేను స్టార్టింగ్ ఇన్సర్ట్ చేయాలనుకున్న నోడ్కి ఇవ్వాలి స్టూడెంట్. అర్థమవుతుందా? అంటే ఇన్సర్ట్ చేయాలనుకున్న నోడ్ ఏంటి, డి కదా. సో దానికి ఏం చేయాలి నేను అంటే హెడ్ పార్ట్ని ఇవ్వాలి స్టూడెంట్. అర్థమవుతుందా? సో అంటే ఇంతకుముందు ఎవరైతే హెడ్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేసే వాళ్ళు హెడ్ని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ కదా నేను యాడ్ చేసేది. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఇంతకుముందు ఎవరైతే హెడ్ని మెయింటైన్ చేశారో వాళ్ళు ఇప్పుడు సెకండ్ అవుతారు, ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేసిన వాళ్ళే ఫస్ట్ అవుతారు స్టూడెంట్. ఓకేనా. సో ఒకసారి చూడండి, మనకి డయాగ్రామ్ చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. సో చూడండి, ఏ యొక్క అడ్రస్ ఏంటి మనకి 11 కదా. హెడ్ దగ్గర ఏముంది, ఏ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందని చెప్పాం కదా. సో 11. సో ఇప్పుడు చూస్తే డీకి ఇంతకుముందు నల్ వాల్యూ ఉంది, ఆ నల్ ప్లేస్లో ఇప్పుడు ఏమొచ్చింది 11 అనేది వచ్చింది. సో హెడ్ కలిగి ఉంది. అదేవిధంగా సో దీనికి డేటా వాల్యూ 40 ఉంది, పాయింటర్ 11 ఉంది. సో అంటే ఈ విధంగా మనము ఒక నోడ్ని స్టార్టింగ్ పాయింట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్. సో ఒకసారి చూడండి, ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ అట్ బిగినింగ్ ఇన్ లింక్ లిస్ట్. సో ఒక లింక్ లిస్ట్ నేను తీసుకున్నాను. సో దానిలోకి ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయాలి అని చెప్తున్నాను స్టార్టింగ్ పాయింట్లో. సో ఫస్ట్ నోడే హెడ్ నోడ్ అవుతుంది అని చెప్పుకున్నాము. ఈ హెడ్ దగ్గర ఫస్ట్ నోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది స్టూడెంట్. సో నేను ఇన్సర్ట్ చేయాలి అంటే ఇంతకుముందు ఎవరైతే హెడ్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు నేను కొత్తగా ఇన్సర్ట్ చేసే వాళ్ళ యొక్క నెక్స్ట్ పాయింటర్లోకి వచ్చి ఉంటారు స్టూడెంట్. సో అంటే ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ అవుతారు, ఇంతకుముందు ఎవరైతే హెడ్ని మెయింటైన్ చేశారో వాళ్ళు సెకండ్ నోడ్ అవుతారు స్టూడెంట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక ఎలిమెంట్ని బిగినింగ్ ఇన్సర్ట్ చేస్తాం స్టూడెంట్. ఓకేనా. సో మరి అదేవిధంగా ఇన్సర్టింగ్ ఎండింగ్ ఉంది కదా స్టూడెంట్. సో అది చూద్దాం. స్టూడెంట్, సో మనము ఇంతకుముందు క్లాస్లో లింక్ లిస్ట్లో ఇన్సర్ట్ బిగినింగ్ చూసాం కదా. సో ఇప్పుడు ఇన్సర్ట్ ఎండింగ్ చూద్దాం స్టూడెంట్. సో నేను ఇంతకు ముందులాగానే 3 నోడ్స్ తోటి ఒక లింక్ లిస్ట్ని తీసుకున్నా. ఏబిసి అనే 3 నోడ్స్ ఉన్నాయి దీనిలో. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక కొత్త నోడ్ని తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో అయితే చూడండి, ఏకి వాల్యూ ఉంది, అడ్రస్ ఉంది, బికి వాల్యూ ఉంది, అడ్రస్ ఉంది, సికి వాల్యూ మాత్రమే ఉంది, అడ్రస్ లేదు స్టూడెంట్. ఓకేనా. సో ఏ అనేది స్టార్టింగ్ 1, అందుకనే హెడ్ అనేది దానికి కలిగి ఉంది, దాని యొక్క అడ్రస్ 11 స్టూడెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నేను కొత్త నోడ్ని ఒకటి తీసుకున్నా. ఏంటి అంటే అది న్యూ నోడ్ డి అనేది, దాని యొక్క వాల్యూ ఏంటంటే 40. అడ్రస్లో ఏమి ఉండదు, నల్ స్టార్టింగ్ ఉంది కాబట్టి. అంటే ఇది ఎలాంటి దాన్ని మెయింటైన్ చేయటం లేదు, బట్ దీని యొక్క అడ్రస్ అయితే ఉంటుంది స్టూడెంట్. ఓకేనా. సో చూడండి, నేను ఇక్కడ ఏబిసి అనే ఒక లింక్ లిస్ట్ని తీసుకున్నా కదా, దానికి నేను యాడ్ చేస్తున్నా. ఓకేనా. సో న్యూ నోడ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో అయితే చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 22 అనేది ఇక్కడ సిలో ఉంది, మీకు కనిపిస్తుంది కదా సి యొక్క నోడ్లో. ఓకేనా. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సి యొక్క అడ్రస్ దాంట్లో ఏముంది అంటే
ఓకే. సో ఇక్కడ సి యొక్క అడ్రస్లో ఏముందంటే 22. ఈ 22 ఏంటి అంటే డి యొక్క, అంటే నేను ఇక్కడ చివరిలో యాడ్ చేస్తున్నాను కాబట్టి దీని యొక్క అడ్రస్ అంటే డి యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది సిలో స్టోర్ అయింది. ఓకేనా. సో అది అంటే ఈ విధంగా మనము ఇన్సర్షన్ అట్ ఎండింగ్లో చేస్తాం స్టూడెంట్. ఓకేనా. సో చూడండి ఒకసారి మళ్ళీ క్లారిటీగా. సో లీనియర్ లింక్డ్ లిస్ట్ని మనము 3 ఎలిమెంట్స్ తోటి తీసుకున్నాము. సో ఒక న్యూ నోడ్ డి అనే దాన్ని తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఏబిసి అనే నోడ్స్ ఉన్నాయి. సిలో ఇంతకుముందు నల్ ఉంది, ఇప్పుడు డి వాల్యూని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 22 అని రాశాను. 22 ఏంటిది అంటే డి నోడ్ యొక్క అడ్రస్. సో ఇప్పుడు ఇక్కడ డి నోడ్ మనకి వాల్యూ అనేది 40, దీని యొక్క అడ్రస్ 22 సిలో ఉంది. ఓకేనా. ఈ విధంగా మనము ఒక ఎలిమెంట్ని చివరిలో యాడ్ చేస్తాం స్టూడెంట్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ లింక్ లిస్ట్. లీనియర్ లిస్ట్లో మనకి అరే లిస్టు, లింక్ లిస్ట్ ఉంది. అరే లిస్ట్ ఇంతకుముందు క్లాస్లో చూసాం, ఇది లింక్ లిస్ట్ స్టూడెంట్. సో ఇది ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్, ఇన్సర్షన్ ఎట్ ఎండింగ్. ఓకేనా స్టూడెంట్. సో ఏమైనా డౌట్లు ఉంటే మీరు నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.